వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఫస్ట్ లెసన్ సాఖి. సాఖి అంటే ప్రత్యక్ష జ్ఞాన్. నేను ఇంతకు ముందు కూడా మీకు దీనికి రిలేటెడ్ వీడియోస్ పంపించాను, పోయమ్స్ వీడియో పంపించాను. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ అనేది ఉంది. అది చూడకపోతే తప్పకుండా చూడండి. సాఖి లెసన్ పేరు నాన్న రాసిన కవి కబీర్ దాస్. సాఖి అంటే ప్రత్యక్ష జ్ఞాన్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏపీ న్యూ సిలబస్, ఏపీ సిలబస్ ఇది. చూడండి, ఇది పార్ట్ 2. పార్ట్ 1 అనేది ఇంతకు ముందు మీకు పంపించాము. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇది పార్ట్ 2. క్వశ్చన్ చూడండి. ఈశ్వర్ కన్ కన్ మే వ్యాప్त है पर हम उसे क्यों नहीं देख पाते. ఈశ్వర్ అంటే భగవంతుడు. కన్ కన్ మే వ్యాప్त है, అణువు అణువులో స్ప్రెడ్ అయి ఉన్నాడు. పర్ హమ్ ఉసే క్యూ నహీ దేఖ్ పాతే, కానీ మనం అతన్ని ఎందుకు చూడట్లేదు అనేది క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఈశ్వర్ సర్వవ్యాప్తి హై, కరెక్టే కదా. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. భగవంతుడు లేని ప్లేస్ అనేది లేదు. సర్వవ్యాప్తి అంటే ఏంటిది? సర్వం, ప్రతి చోట భగవంతుడు ఉంటాడు. హమారా మన్ అజ్ఞాత అంటే అజ్ఞానంతో నిండి ఉంది. అహంకార్ మే డూబా హై, మనము అజ్ఞాతంలో అహంకారంలో మునిగిపోయి ఉన్నాము. డూబా అంటే మునిగిపోయి ఉన్నాము. ఇస్లియే హమ్ ఈశ్వర్ కో నహీ దేఖ్ పాతే హై, ఇస్లియే హమ్ ఈశ్వర్ కో నహీ దేఖ్ పాతే హై, అందుకని మనం భగవంతుడిని చూడలేకపోతున్నాము. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనలో అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది. వీటన్నిటి వలన మనం భగవంతుడిని చూడలేకపోతున్నాము. కన్ కన్ మే వ్యాప్त ईश्वर को देखने के लिए ज्ञान का होना आवश्यक है. కన్ కన్ మే అంటే మన అణువు అణువులో వ్యాపించి ఉన్న భగవంతుని చూడటానికి మనకు జ్ఞానం కావాలి. ఏదైనా సరే ఎదుటి వాటిని మనము కనిపెట్టడానికి మనకు మినిమం జ్ఞానం అనేది చాలా చాలా అవసరము. జ్ఞాన్ కా హోనా आवश्यक है అంటే మనకు తప్పకుండా జ్ఞానం అనేది కావాలి. जिस प्रकार अपनी नाभि में स्थित कस्तूरी की तलाश में मृगु पूरे जंगल में फिरता है. ఏ విధంగానైతే జింక నాభిలోనే కస్తూరి అని మంచి సువాసన గల పదార్థం ఉంటుంది, కానీ జింకకు తన నాభిలో ఉందంటే తన దగ్గరే ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండా కనిపెట్టకుండా అడవి మొత్తం జింక వెతుకుతుంది. ఈ మంచి సువాసన వచ్చే పదార్థం ఎక్కడ ఉంది అని, మంచి సువాసన వచ్చే పదార్థం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడవి మొత్తం జింక వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ పదార్థం అడవిలో ఉండదు, జింక దగ్గరే ఉంటుంది. అదే విధంగా భగవంతుడు కూడా మనలోనే ఉంటాడు, కానీ మనం చాలా ప్లేస్లలో వెతుకుతూ ఉంటాం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని. ఇక్కడ కబీర్ దాస్ నాభిలో ఉన్న మంచి సువాసన గల పదార్థం తన దగ్గరే పెట్టుకొని అడవి మొత్తం జింక వెతుకుతూ ఉంది. అలాగనే భగవంతుడు మనలోనే ఉన్నాడు, కానీ మనం అది కనుకోకుండా ఎక్కడెక్కడ వెళ్ళి భగవంతుడిని వెతుకుతూ ఉంటామని కబీర్ చెప్తున్నారు. జంగల్ మే అంటే అడవిలో, ఫిర్తా హై తిరుగుతూ ఉంది. ఉసే ప్రకార్ అదే విధంగా హమ్ భీ మనము కూడా అప్నే మన్ మే छिपे ईश्वर को दूसरे जगहों पर ढूंढते हैं. అదే విధంగా మన మనసులో దాగి ఉన్న, ఛుపే అంటే మీనింగ్ ఏంటన్నా దాగి ఉన్న, ఈశ్వర్ కో దూసరే జగహోं पर ढूंढते हैं. భగవంతుడు ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడు, కానీ మనం దాన్ని కనిపెట్టలేక బయట వెళ్ళి వెతుకుతూ ఉన్నాము. ఆ గుడి ఈ గుడి అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం మనం భగవంతుడి దర్శనం కోసం, కానీ భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఓకేనా? చూడండి, ఈశ్వర్ సర్వవ్యాప్తి హై, ఈశ్వరుడు అనేవాడు ప్రతి చోట ఉంటాడు. హమారా మన్ అజ్ఞాత అంటే మన మనసు అజ్ఞానంలో ఉంది. అహంకార్ మే డూబా హై, అహంకారంలో మునిగి ఉంది. ఇస్లియే హమ్ అందుకనే మనము ఈశ్వర్ కో నహీ దేఖ్ పాతే హై, అందుకని మనం భగవంతుడిని చూడలేకపోతున్నాము. కన్ కన్ మే వ్యాప్त ईश्वर को देखने के लिए ज्ञान का होना आवश्यक है. మన అణువు అణువులో భగవంతుడు ఉన్నాడు, దాన్ని చూడటానికి మన జ్ఞానం కావాలి. జిస్ ప్రకార్ ఏ విధంగానైతే అప్ని నాభి మే తన నాభిలో స్థిత్ కస్తూరికి తలాష్ మే
ఏ విధంగా అంటే తన నాభిలోనే కస్తూరి ఉంటుంది. జింక నాభిలోనే కస్తూరి అనేది ఉంటుంది, మంచి సువాసన గల పదార్థం ఉన్నప్పటికీ కూడా మృగు పూరే జంగల్ మే ఫిర్తా హై, కానీ తన దగ్గర ఉన్నదని తెలియకుండా మొత్తం అడవి వెతుకుతూ ఉంటుంది. ఉసీ ప్రకార్, అదే విధంగా ఉసీ ప్రకార్ हम भी अपने मन में छिपे ईश्वर को दूसरे जगहों पर ढूंढते हैं. అదే విధంగా మనం కూడా భగవంతుడు మనలోనే ఉన్నాడు, కానీ మొత్తం ప్లేస్లలో మనం భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ ఉంటాము. జగహోं पर అంటే నాన్న వేరే ప్లేస్లలో, జగ అంటే ప్లేస్, మనం వేరే ప్లేస్ లో వెళ్ళి భగవంతుడిని వెతుకుతూ ఉంటాము. ఏ విధంగా అయితే జింక తన దగ్గరే కస్తూరి పెట్టుకొని అడవి మొత్తం వెతుకుతుందో, అదే విధంగా మానవులు కూడా మానవుల మనసులోనే భగవంతుడు ఉంటాడు, వేరే ప్లేస్ లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు. భగవంతుడు అంటే కరుణ, దయ, జాలి, ప్రేమ అన్ని గుణాలు ఉన్న వాళ్ళని మనం త్యాగము గుణాలు ఉన్న వాళ్ళని భగవంతుడు అంటాం కదా. అంటే మనలో కూడా అలాంటి గుణాలు ఉన్నాయి, కానీ మనం వాటిని కనిపెట్టట్లేదు. అజ్ఞానంతో అహంకారంతో మనము మునిగి ఉన్నామని కబీర్ చెప్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు తెలుగులో భగవంతుడు వ్యాప్తించి ఉన్నాడు, కానీ మనము ఎందుకు అతన్ని చూడలేకపోతున్నాం అనేది క్వశ్చన్. ఈశ్వరుడు సర్వవ్యాప్తి అంటే భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. మన మనసులో అజ్ఞానము అహంకారము వ్యాపించి ఉంది. మన మనసులో ఏమేముంది నాన్న? అజ్ఞానం ఉంది, అహంకారం వ్యాపించి ఉంది. అందుచేతనే భగవంతుణ్ణి చూడలేకపోతున్నాము. అందుకని మనం భగవంతుణ్ణి చూడలేకపోతున్నాము. సర్వత్రీ వ్యాపించి ఉన్న పరమాత్మని చూడటానికి జ్ఞానము అవసరము. ఏం కావాలి మనకు? జ్ఞానం కావాలి. జింక తన నాభిలోని కస్తూరిని వెతుక్కుంటూ ఎలాగైతే అడవంతా తిరుగుతుందో, అలాగే మనము మన మనసులో దాగి ఉన్న పరమాత్ముడిని గుర్తించకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఒకసారి చదవండి, కానీ హిందీ నంబర్ ఆఫ్ టైం చదవాలి, మీరు వినాలి, అప్పుడే మీకు హిందీ అనేది త్వరగా వస్తుంది. ఈ తెలుగు అనేది జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చదువుకోవడానికి, కానీ తెలుగులో చదవకండి, హిందీలో మాత్రమే నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, అప్పుడే మీకు హిందీ త్వరగా వస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో వినండి, గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంసార్ మే సుఖీ వ్యక్తి కౌన్ హే, సంసారంలో సుఖంగా ఉండే వ్యక్తులు ఎవరు? ఆరు దుఃఖీ కౌన్ హే, మరియు దుఃఖిస్తూ ఎవరున్నారు? యహా సోనా ఔర్ జాగ్నా కిస్కే ప్రతీక్ హే, ఇక్కడ నిద్రపోవడం మరియు మేల్కోవడం అనేది దేనికి ప్రతీక్? ఇస్కా ప్రయోగ యహా క్యూ కియా గయా, ఇక్కడ ఎందుకు అన్నారు ఇలా? సోనా జాగ్నా అంటే నిద్రపోవట మేల్కొనుట అని ఎందుకు అన్నారు? ఇంకా సుఖంగా ఉండే వ్యక్తులు ఎవరు అనేది క్వశ్చన్. సంసార్ మే సుఖీ వ్యక్తి వే లోగ్ హోతే హే, సంసారంలో సుఖంగా వాళ్ళే ఉంటారు. జో అంటే ఎవరైతే సంసారిక్ సుఖ్ సువిధాओं భోగుతే హే, ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎవరి టెన్షన్ అనేది ఉండదు. సంసారిక్ అంటే ప్రపంచంలో ఉన్న, సుఖ సువిధాओं అంటే సుఖ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాటిని భోగ్తే హై అనుభవిస్తూ ఉన్నారు. దుఃఖీ వ్యక్తి వే లోగ్ హోతే హై జో సంసారిక్ సుఖోं को వ్యర్థ సమస్తే హే, ఈ సంసారంలో ఉన్నాయి చూసారా లగ్జరీ లైఫ్ ని వాళ్ళు వేస్ట్ అనుకుంటారు. మానవుడి యొక్క జీవితం అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి జీవితంలో ఈ సంసారంలో ఉన్న వాటన్నిటి కూడా బంధువులు వాళ్ళు పెట్టుకొని బాధపడుతుంటారు. కొంతమంది ఇవి అంటే సుఖ సంతోషాలతో సుఖంగా కొంతమంది ఉంటారు. సుఖ సంతోషాలు అనేది వేస్ట్, ఇది శాశ్వతం కాదు, భగవంతుడే ఎప్పటికీ శాశ్వతం అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఇలా సుఖ సంతోషాలను వ్యర్థ అనుకుంటారు, వేస్ట్ అనుకుంటారు. సమస్తే హే అప్నే కో ఈశ్వర్ కో సమర్పిత్ కర్తే హే, తన జీవితాన ఆత్మను ఈశ్వరుడికి సమర్పిస్తారు కొందరు. యహా సోనా అజ్ఞాత और జాగ్నా జ్ఞాన్ కా ప్రతీక్ హై, ఇక్కడ నిద్రపోవడం అనేది అజ్ఞానము, మేల్కోవడం అనేది జ్ఞానము. అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి. సంసార్ మే సుఖీ వ్యక్తి వే లోగ్ హోతే, సంసారంలో సుఖంగా వాళ్ళే ఉంటారు. జో సంసారిక్ సుఖ సువిధాओं को భోగ్తే హే, సంసారంలో ఉన్న అన్ని సుఖ సంతోషాలు అనుభవించి ఇదే మన జీవితం అనుకునే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దుఃఖీ వ్యక్తి వే లోగ్ హోతే హే, దుఃఖంగా వాళ్ళే ఉంటారు. జో సంసారిక్ సుఖోं को వ్యర్థ సమझతే హే, వాళ్ళు సంసారంలో ఉన్న వాటి సుఖ సంతోషాలను వేస్ట్ అనుకుంటారు.
और अपने को ईश्वर को समर्पित करते हैं। వాళ్ళు ఈ సంసారంలో సుఖ సంతోషాలు అనేవి వేస్ట్, మనకు భగవంతుడు కావాలి, మన ఆత్మను భగవంతుడిలో సమర్పించాలి అని అనుకుంటారు. యహా సోనా అజ్ఞాత హై, నిద్రపోవడం అనేది అజ్ఞానము. జాగ్నా జ్ఞాన్ కా ప్రతీక్ హై, అంటే మనం ఏదన్నా చెయ్యాలి అనే మనసులో మన కోరిక ఉంటే మనం నిద్ర పట్టదు. అది చెయ్యాలి, అది చేయాలి, అది ఎలాగన్నా చేయాలని మనసులో పట్టుదలతో మనం ఉంటాం. ఏమీ లేకుండా హ్యాపీగా నిద్రపోయే వాళ్ళు ఏమి ఉన్నదానికి హ్యాపీగా ఉన్నామని నిద్రపోతారు. అంటే ఇక్కడ సోనా అంటే నిద్రపోవట, అజ్ఞానము. జాగ్న అంటే మేల్కొనుట, జ్ఞానం. జ్ఞానంతో సమాజంలో మార్పు తీసుకురావాలి. సమాజంలో కబీర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, అజ్ఞాత ఉంది, సతీసాగమనం ఉంది, ఇలాంటి అన్నిట్లో కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి. దానికోసం నేను ఏం చెయ్యాలి అని ఆలోచించేవాడు జ్ఞానవంతుడు. అంటే మన జ్ఞానంతో సమాజంలో మార్పు తీసుకురావాలి. కష్టాల్లో ఉన్న వాటి కష్టాలని దూరం చేయాలి, దుఃఖాల్లో ఉన్న వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయాలి. మన జ్ఞానం వాళ్ళకు ఉపయోగపడాలి అంటే అక్కడ జాగ్న అని పదాన్ని ఉపయోగించారు. చూడండి, సోనా और जागना का प्रयोग इसलिए किया गया कि సోనా అంటే నిద్రపోవట, జాగ్నా అంటే మేల్కొనుట అనే పదాన్ని ఇందుకని ఉపయోగించారు. कुछ लोग अज्ञान के कारण सांसारिक सुखों में लीन होकर బేచింతిత్ హోతే హే. కొంతమంది అజ్ఞానంతో ఈ ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలలో మునిగిపోయి చింతిత్ అంటే బేచింతిత్ అంటే ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా ఉంటారు. అదే జీవితం అంటారు వాళ్ళు. అనేక రకాల మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, బోల్డ్ అంత బంగారు, ఇవన్నీ ఇదే జీవితం, మనం చాలా హ్యాపీగా ఉన్నాం, మేము ప్రపంచాన్ని జయించాం అనుకుంటారు. వాళ్ళు బేచింతిత్ రహతే హే, వాళ్ళకి ఎలాంటి బాధ అనేది ఉండదు. కుచ్ లోగ్ కానీ కొంతమంది, कुछ लोग ईश्वर की प्राप्ति के लिए जागते हैं, కానీ కొంతమంది భగవంతుడి యొక్క ప్రాప్తి కోసం మేలుకొని ఉంటారు. వాళ్ళు నిద్రపోరు. అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతో వాళ్ళు నిద్రపోరు. संसार को बुरी स्थिति से मुक्त दिलाने के लिए जागते हुए चिंतित रहते हैं. చూడండి ఇక్కడ సంసార్ కో బురి స్థితి సే, సంసారంలో ఉన్న అంటే ఈ ప్రపంచంలో ఉన్న అంటే చెడు పరిస్థితుల నుంచి వాళ్ళను విముక్తి కలిగించడానికి వాళ్ళు మేలుకొని బాధపడుతూ ఉంటారు. అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజాన్ని స్థాపించాలి, ధనికులు పేదవాళ్ళు అంటరానితనం ఇలాంటి ఏమీ ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. ఈ మార్పు తీసుకురావడానికి వాళ్ళు మేలుకొని చింతిస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకురావాలి అని. మళ్ళీ చదువుతున్న వినండి. सोना और जागना का प्रयोग इसलिए किया गया कि कुछ लोग अज्ञान के कारण सांसारिक सुखों में लीन होकर बेचिंतित होते हैं. कुछ लोग ईश्वर की प्राप्ति के लिए जागते हैं. वे संसार को बुरी स्थिति से मुक्त दिलाने के लिए जागते हुए चिंतित रहते हैं. చూడండి, ప్రపంచంలో సంతోషంగా వ్యక్తులు ఎవరు, సంతోషంగా ఉండే వ్యక్తులు ఎవరని, సంతోషం లేని వ్యక్తులు ఎవరు, ఇచ్చట నిద్రించుట మరియు మేలుకొనుట దేనికి ప్రతీక వివరింపుము. ప్రపంచంలో ప్రపంచిక సుఖ సౌఖ్యాలను అనుభవించే వారు సంతోషకరమైన వ్యక్తులు. ప్రపంచిక సుఖాలను వ్యర్థమని భావించేవారు దుఃఖజనులు. వారు తమని తాము భగవంతుని సమర్పించుకుంటారు. ఇచ్చట నిద్ర అనేది అజ్ఞానానికి మరియు మేలుపు జ్ఞానానికి ప్రతీక. కొంతమంది అజ్ఞానం వలన ప్రపంచిక సుఖ సౌఖ్యాలతో లీనమై నిర్లక్ష్యంగా ఉంటారు. కావున నిద్ర మరియు మేలుపు అనేవి ఉపయోగించబడినవి. కొంతమంది భగవంతుడిని పొందేందుకు మేలుకొని ఉంటారు. వారు ప్రపంచాన్ని చెడు స్థితి నుండి కాపాడాలందుకు ఆందోళనతో ఉంటారు. చూడండి, తెలుగులో వాటికన్నా హిందీలో నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, వినండి. వీడియో వింటే మీకు త్వరగా వస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు స్పోకెన్ హిందీ వాళ్ళైతే మీరు 10th అక్కర్లేదని అనుకోకుండా దయచేసి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ కి వీడియో పంపించండి.
లేదా మీరు 10th క్లాసే చదువుతున్నారంటే మీ క్లాస్మేట్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ తప్పకుండా పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.